నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కాలంలో చదువు పూర్తయిన వెంటనే ప్రతిభ ఉన్న అమ్మాయిలు ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలలో మంచి మంచి జీతాలు తీసుకుంటున్నారు. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో జీవిస్తున్నారు. కానీ ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో యువతులు సరదాలకు సంతోషాలకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు తప్ప భవిష్యత్ ప్రణాళికలు సరిగా వేసుకోవడం లేదు. ఒక్కసారిగా ఆర్థిక స్వాతంత్ర్యం రావడంతో డబ్బులను స్వేచ్ఛగా దుబారా చేస్తున్నారు. సంపాదన మొదటి నుంచే ఖర్చులను అదుపులో పెట్టుకోకపోతే అదే అలవాటుగా మారిపోతుంది. నేటి యువతీ యువకులను వేధించే ప్రధానమైన సమస్యల్లో ఆర్థిక సమస్య ఒకటి. అందుకే ప్రతి అమ్మాయి తన సంపాదన, ఖర్చు, పొదుపులపై అవగాహనతో ఉండాలి. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. దిశాలి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన దిశాలి కార్యక్రమంలో మనతో ఉన్నారు కరాటే ఎక్స్పర్ట్ లక్ష్మి గారు. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ సంబంధించి ఏం తెలియజేస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే జాను. ఎలా ఉన్నారు? ఇవాళ దిశాలిలో మా సకులకు ఎలాంటి టెక్నిక్స్ పరిచయం చేస్తున్నారు? ఈ రోజు మనం సింపుల్, వెరీ వెరీ సింపుల్ గా, ఎవరంటే చిన్న పిల్లలు ఇంత దగ్గర నుండి 6 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఎవరైనా సరే ఎలాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోకుండా, ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకోకుండా కూడా ఒట్టిగా అలా చూసి ఇట్లా చేసే టెక్నిక్స్ అవి. ఎవరైనా వచ్చి హ్యాండ్ పట్టుకుంటే ఎట్లా తప్పించుకోవాలి, 2 చేతులతో పట్టుకుంటే ఎలా తప్పించుకోవాలి, అట్లానే తల మీద చెయ్యేస్తే ఎలా తప్పించుకోవాలి, నీ నెక్ దగ్గర షోల్డర్ మీద చెయ్యేస్తే ఎట్లా, సింపుల్ గా టీచ్ చేసాయి. కాలేజీలో కావచ్చు, బయట కానీ ఎవరైనా టీచ్ చేస్తున్నప్పుడు ఎట్లా తప్పించుకోవాలి. వెరీ సింపుల్ టెక్నిక్స్, ఈజీగా ఉంటాయి. అలాంటివి చెప్దామని నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి కూడా. చిన్న టెక్నిక్స్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు అసలు బేసిక్ లో ఎలా ఉంటుందో అలా ఉంటది అనమాట. ఇవి నేర్చుకున్నారంటే ఇంకా పెద్దవి కూడా ఈజీగా చేయగలుగుతారు. ఫస్ట్ మీకు సింపుల్ గా అనిపిస్తాయి ఇవి. ఇది మీరు, నేను ఇక్కడ చేస్తుంటే మీరు అక్కడ కూర్చొని చేస్తున్నాండి, అంతే ఈజీగా చేయొచ్చు మీరు. అవును, చూసినప్పుడు కంటే నేర్చుకుంటే, అంటే చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. నేను రిపీటెడ్ గా చెప్తున్నా. ఇక్కడ నేను ఒకసారి స్లో చేస్తే ఒకసారి స్పీడ్ చేస్తా కాబట్టి మీరు ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. చూడు జాను, మనం సింపుల్ టెక్నిక్స్ అనుకున్నాం కదా. ఒక అతను వచ్చి హ్యాండ్ పట్టుకుంటే ఎట్లా తప్పించుకోవాలో చూద్దాం. ఎట్లా అంటే ఈజీగా ఉంటది. నువ్వు చూడు, సకులు కూడా గమనించండి. ఇదిగో అట్లా పట్టుకున్నాడు. మామూలుగా ఏం చేస్తాం, వదులు వదులు వదులు, మా చెయ్యి వదులు అంటాం. అవసరం లేదు. మన ఆపోజిట్ హ్యాండ్ ఉంది కదా, ఆ హ్యాండ్ తెచ్చి ఈ హ్యాండ్ మీద కదలకుండా పెట్టేస్తాం. ఫస్ట్ కదలకుండా పెట్టడం మెయిన్ టెక్నిక్ ఇక్కడ. వెంటనే అంతే స్పీడ్ గా పైకి లేపి జస్ట్ బెండ్, అంతే. అతనికి వెయిన్స్ అక్కడ ప్రాణం విలువెల్లాడిపోతుంది, నరాలు అక్కడ ఇంకొంచెం గట్టిగా అంటే ఇది బ్రేక్ అయిపోతుంది హ్యాండ్. అంతే స్పీడ్ గా మనం మోకాలతో, బ్యాక్ లెగ్ తో ఫేస్ లో అటాక్ చేయొచ్చు. నోస్ మీద కానీ, గడ్డం దగ్గర కానీ, నెక్ దగ్గర కానీ, ఎక్కడ వీలైతే అక్కడ మోకాలతో. మన నీస్ కి, మోకాలకి పవర్ ఎక్కువ. అందుకని చెప్పి సింపుల్ ఊరికి అట్లా మీరు టచ్ చేసినా కూడా అతనికి పెయిన్ వచ్చేసి కూర్చుంటాడు ఆటోమేటిక్ గా. ఈ లోపు మనం వదిలేసి వెళ్ళిపోవచ్చు. సింపుల్ గా అతనికి పెయిన్ వచ్చింది కాబట్టి మనల్ని వదిలేస్తాడు. మన వదలమని అవసరం లేదు, ఆయనే వదలు అంటాడు. అంత సింపుల్ గా తప్పించుకోవచ్చు. హ్యాండ్ పట్టుకోవడం మెయిన్ టెక్నిక్. జాను చూసావు కదా, వెరీ సింపుల్. జాను ఇప్పుడు చూసావు కదా, ఇప్పుడు నువ్వు పట్టుకో, నీకు అర్థమవుతుంది. అప్పుడు పెయిన్ పట్టుకో, హ్యాండ్ ఇలా పట్టుకున్నావు. ఏం చేయాలి, 1 జస్ట్ పైకి ఇలా లేపి 2. పెయిన్ వచ్చింది కదా, ఆటోమేటిక్ గా పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా గట్టిగా చేస్తే కూర్చుంటావు నువ్వు, అంత పెయిన్ అనమాట. టెక్నిక్ ఏంటి, ఈ హ్యాండ్ కదలకుండా పట్టుకోవడం మెయిన్ టెక్నిక్. జస్ట్ పైకి లేపి అలా ఒక ఏలు పెట్టి కూడా వంచవచ్చు. పెయిన్ వచ్చింది కదా, అది సింపుల్ టెక్నిక్. ఈజీగా ఉంటుంది. అది ఒక చెయ్యి అంతా పెట్టిన అవసరం లేదు. మన హ్యాండ్ కదలకుండా ఒక ఫింగర్ తో ప్రెస్ చేయొచ్చు. చూసా కదా జాను, ఈ పెయిన్ హ్యాండ్ మొత్తం నరాలు మొత్తం గుంజుతాయి అనమాట. ఒకసారి పెయిన్ వచ్చింది కదా. ఇప్పుడు సెకండ్ టెక్నిక్ చూద్దాం. ఇది కూడా ఈజీ, చాలా ఈజీ. ఇట్లా చంపేస్తానని నీ దగ్గరకు వచ్చి పట్టుకుంటారు. వెంటనే అప్పుడు ఏం చేయాలి మనం, వెంటనే ఫస్ట్ లాక్ హ్యాండ్ ఇట్లా ఉంది కదా, నేను మామూలుగా అయితే వదలరు, గట్టిగా పట్టుకొని ప్రెస్ చేసి అయినా బ్లాక్ చేయొచ్చు. లేదా జస్ట్ ఒక స్టెప్ కొంచెం వెనక్కి బెండ్ అయ్యి బ్లాక్. అంతే స్పీడ్ గా హ్యాండ్ పట్టుకోవాలి. హ్యాండ్ పట్టుకోకపోతే కష్టం. మళ్ళీ ముందుకు వచ్చి మనం ఈ హ్యాండ్ తో చూడు, అక్కడ బ్రేక్ అయిపోతుంది. ఆటోమేటిక్ ఆపోజిట్ డైరెక్షన్ కదా, అలా చేయొచ్చు. లేదు అది ఇంకా కొంచెం సివియర్గా ఉంది, మనం ఏమైనా చేయాలి అంటే అతని కళ్ళల్లో పడవచ్చు. జనరల్ గా చిన్న నలక పడితేనే కళ్ళల్లో ఆటోమేటిక్ మన హ్యాండ్స్ కంటి దగ్గరికి వచ్చేస్తాయి, ఇలా అబ్బా అంటాం. అట్లా 2 హ్యాండ్స్ తో మనం ఈ ఫింగర్స్ తో అతని కళ్ళల్లో ఇట్లా అన్నామంటే గట్టిగా, ఆటోమేటిక్ గా హ్యాండ్ కళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. లేదా మన అరిచేయితో అతని ముక్కు ప్లేస్ లో, ముక్కు దగ్గర చూడండి, మన ఊరికి ఇట్లా టచ్ అయితేనే
బ్లడ్ వచ్చేస్తుంది ముక్కు. చాలా సెన్సిటివ్ ప్లేస్ అనమాట. ఏదైనా తగిలినా కూడా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఫస్ట్ వాటర్ వచ్చేస్తుంది కళ్ళలోంచి, తర్వాత ముక్కులోంచి బ్లడ్ వస్తుంది కొంచెం ఎక్కువ స్ట్రోక్ తగిలితే. ఇప్పుడు ఇదే హ్యాండ్తో అతను ముక్కు దగ్గర ఇట్లా పైకి గట్టిగా ఇట్లా పైకి అన్నామంటే ఆటోమేటిక్గా అతనికి పెయిన్ వచ్చేస్తుంది. లేదా తట్టొచ్చు కూడా గట్టిగా ఫేస్లో ముక్కు మీద గట్టిగా తట్టినా కూడా నోరు తెరుస్తాడు అక్కడ, అంతే పెయిన్ వచ్చేసి. లేదా పైకి అనడం. ఏదైనా ఈ 3 టెక్నిక్లో జాను ఏదైనా మనం అప్లై చేయొచ్చు. ఏదైనా యూజ్ చేసేసి జస్ట్ త్రో చేసేసి వెళ్ళిపోతాం. ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఎస్కేప్ అవ్వడం మెయిన్. ఈలోపు ఎవరైనా దగ్గర ఉన్నది ఎవరైనా సేవ్ చేస్తారు, లేదా డైల్ 100 కానీ కాల్ చేస్తే కూడా మనం సేవ్ కావచ్చు. ఎట్లా అంటే అతనికి పెయిన్ తెప్పించడం మనం అక్కడ సింపుల్. మనం ఏదో ఫైట్ చేసి కొట్టడం కాకుండా అంత టైము అంత ఓపిక చేత కాకపోయినా డల్గా ఉండి భయపడి మళ్ళీ మెత్తగా ఉన్న పిల్లలు కూడా, చిన్నపిల్లలు ఏం చేయలేరు, అలాంటి వాళ్ళు కూడా టక్కున ఈ టెక్నిక్ యూజ్ చేసి వెళ్ళిపోవచ్చు. చూడండి ఆటోమేటిక్ ఏమైనా చేస్తే పిల్లలు కూడా ఏం చేయలేకపోతే కొరుకుతారు టక్కున. అలా కొరికేసినా కూడా వాళ్ళు పెయిన్ వచ్చేసి వదిలేస్తాడు, మనం వెళ్ళిపోతాం. చూసాం కదా జాను, 2 టెక్నిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు 3rd టెక్నిక్ చూద్దాం. అది కూడా ఎందుకంటే సింపుల్ గా వచ్చే సడన్ గా ఫ్రంట్ నుంచి జుట్టు కానీ జడ కానీ పట్టుకుంటే ఎట్లా తప్పించుకోవాలో చూద్దాం. సింపుల్ గా చూద్దాం అమ్మా. వచ్చి ఇలా సడన్ గా పట్టుకుంటారు ఇట్లా. చూడు వెంటనే ఇక్కడ పట్టుకున్న వెంటనే ఏం చేయాలంటే మనం ఒక స్టెప్ కొంచెం వెనక్కి వెళ్తూ జస్ట్ బ్లాక్. ఆ లూజ్ వస్తే ఇక్కడ నుంచి ఇట్లా వెనక్కి వస్తేనే బ్లాక్ చేయగలం, లేదంటే ఇక్కడే ఉంటే చేయలేం. సో జస్ట్ బ్యాక్ వచ్చి హ్యాండ్ ఇట్లా వెంటనే హ్యాండ్ కదలకుండా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేస్ లో మనం హ్యాండ్ తో ఇలా చేయడం ఒకటి, ఇలా చేస్తే అతనికి పెయిన్ వచ్చి లూజ్ వస్తుంది హ్యాండ్. వెంటనే ఇట్లా బెండ్ అయిపోయి చూడు హ్యాండ్ ఇట్లా అనుకొని ఈ గడ్డం దగ్గర ఇలా చేస్తాం. ఇప్పుడు ఆటోమేటిక్ బెండ్ అయిపోతాడు, ఆయనకి అక్కడంతా పెయిన్ వస్తుంది నెక్ దగ్గర. ఇప్పుడు అతను లెగ్ పెట్టి మనం ఈజీగా పడేస్తాం. ఇప్పుడు పడేసి వెళ్ళిపోవచ్చు. జంప్ మనం ఎస్కేప్. జాను 3rd టెక్నిక్ చూద్దాం. ఇప్పుడు రమ్మ. ఇప్పుడు దగ్గరకు వచ్చి సడన్ గా కొట్టబోతున్నాడు, బ్లాక్. కొట్టకపోతే చెంప పగిలిపోతుంది. ఇక్కడ వెంటనే బ్లాక్ చేసాం. ఈ హ్యాండ్ పట్టుకుని ఈ ఫింగర్ ఉంది కదా చూడు, ఇక్కడ ఖాళీగా ఉంది. ఈ ఫింగర్ని ఇట్లా బట్టి వంచాము అంటే అతను అది చూడు పెయిన్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా టర్న్ అయిపోతాడు. వెంటనే మన కంట్రోల్లో ఉంది అతను. అది ఆ హ్యాండ్తో కొట్టపోయినా కూడా చేయి లేపుతాడు కానీ ఏం చేయలేడు. వెంటనే మన కంట్రోల్ ఇక్కడ చూడు, ఈ ఫింగర్ ఇట్లా వంచేసాం. ఇంకా వెంటనే ఏమైనా చేయొచ్చు. ఇంకా 2 హ్యాండ్స్ మన కంట్రోల్లో ఉన్నాయి, ఏం చేయలేడు. మనం మోకాలతో అతని వీపులో లేదా ఈ లెగ్ పెట్టి పడేయచ్చు. ఇట్లా చేసి మనం అతన్ని త్రో చేసేసి వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? మెయిన్ టెక్నిక్ ఏంటి? ఆ బొటన్ వేలు, ఈ ఫింగర్ చూడండి. ఎవరైనా ఇట్లా అన్నామంటే చాలా పెయిన్ వచ్చేస్తుంది మనకు. మనం అనుకున్నా కూడా పెయిన్ రాలా, అంతే. బాడీలో పవర్ మొత్తం ఆ ఫింగర్లోకి వచ్చేస్తుంది. ఇంకా పెయిన్ వచ్చేసి ఆయన ఎటు కావాలంటే అటు తిరుగుతూ ఉంటాడు, అంతే. మనం గట్టిగా ఆ హ్యాండ్ కూడా క్యాచ్ చేసాం. 2 హ్యాండ్స్తో మన కంట్రోల్లో ఉంది. లక్ష్మి గారు మీరు చెప్పినట్టు ఇవి నేర్చుకోవడానికి చాలా ఈజీగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు అటాక్స్ అనేవి చిన్నపిల్లలు అనలేదు, పెద్ద పిల్లలు అనలేదు, అందరి మీద జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేషన్ గా నేర్చుకోవాలి ఇవి. ఎందుకంటే బేసిక్స్ అంటే మనం ఎప్పుడు చెప్పేవి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నా అంటే వాళ్ళకి ఇది మాత్రం ఈజీగా కొంచెం పెద్ద రిపీటెడ్ గా చేస్తాం. అవును, దానికన్నా ఇవేంటంటే చాలా సింపుల్ గా, అసలు ఎవరు ఏమి టచ్ లేని వాళ్ళు కూడా ఈజీగా 2 చేతులతో పట్టుకున్నారు ఇలా అనుకొని వెళ్ళిపోతాం. లేదా ఒకటి చేత అయితే ఒకటి వీక్ వెళ్ళిపోతాం. ఈ చిన్న కామన్ అన్నమాట, ఈజీగా ఎస్కేప్ కావచ్చు. సింగిల్ హ్యాండ్ 2 హ్యాండ్స్ తో దగ్గరకు వచ్చినప్పుడు చాలా వెరీ ఈజీ అన్నట్టు. లక్ష్మి గారు ఇవాల్టి దిశాలిలో మంచి టెక్నిక్స్ మా సకులకు పరిచయం చేశారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, ఇదండి ఇవాల్టి మన దిశాలి కార్యక్రమం. మరొక చక్కటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చిన్నప్పటి నుంచి ఆర్థిక విషయాలలో అమ్మాయిలు తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటారు. అందువల్ల చదువుకునే రోజుల్లో సంతోషాలకు సరదాలకు అంతగా డబ్బు ఉండకపోవచ్చు. ఖర్చులకే అమ్మా నాన్న ఆచితూచి డబ్బులు ఇవ్వడంతో అవసరాలే అంతంత మాత్రంగా తీరుతాయి. దాంతో ఒక్కసారిగా ఉద్యోగంలో చేరిన తర్వాత డబ్బు రావడంతో వ్యక్తిగతమైన అవసరాల కన్నా అనవసరమైన వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా యువతులు మార్కెట్లోకి వచ్చే ఆకర్షణీయమైన వస్తువులు కొనడానికి ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బును బ్యూటీ పార్లర్లకు, డ్రెస్సులకు వెచ్చిస్తున్నట్లు నివేదికలు సైతం చెప్తున్నాయి. ఖరీదైన దుస్తులు కొనడం, నెలకో సెల్ ఫోన్ మార్చడం, నలుగురిలో గొప్పగా కనిపించడం ముఖ్యం అనుకుంటున్నారు. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి సఖీ ఫ్యాషన్ కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? దిల్షుక్నగర్లో ఉన్న ప్రజ్ఞా సారీస్కి. మరి మార్కెట్లో వచ్చిన లేటెస్ట్ డిజైన్ని మనకు పరిచయం చేయడానికి అర్ణ గారు ఉన్నారు. మరి ఆ డిజైన్స్ ఏంటో మనం చూసేద్దాం. నమస్కారం అర్ణ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ లో ఏ డిజైన్స్ ని మా సఖలకు పరిచయం చేస్తున్నారు? మనం ఇవాళ అరుంధతి పట్టులోనే కొంచెం డిఫరెంట్ వెరైటీ. అరుంధతి పట్టు చూడు. ఓకే ఓకే. మరి ఫస్ట్ డిజైన్ ఇది వచ్చేసి మనకు
ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటారు. ఓకే. అరుంధతి పట్టు అంటే మాక్సిమం మనకు 4000 నుంచి 3 చేంజ్ నుంచి మనకు 4-5 వరకు కూడా ఉంటాయి అనమాట. పట్టు అంటే మాక్సిమం మనం హెవీ రేంజ్ వెళ్తాం కదా, వీటిలో మనకు రేంజ్ కూడా చాలా రీజన్ లో ఉంటుంది. ఓకే. స్టార్టింగ్ ప్రైస్ ఏంటి ఉంటుంది? దీంట్లో వచ్చేసి మనకు 3-5 నుంచి మాక్సిమం 4-5 వరకు కొంచెం మనకి హెవీ లుక్ తో వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫైన్. ఇది వచ్చేసి మనకు ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. బార్డర్ చూసినట్లయితే మనకు రెడ్ కలర్ బార్డర్ తీసుకున్నారండి. దీంట్లో కూడా ఏంటంటే మనకు గోల్డెన్ అండ్ సిల్వర్ రెండు యూస్ చేస్తారు బార్డర్ లో. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే మొత్తం అంతా కూడా వీవింగ్ థ్రెడ్ వర్క్ వీవింగ్ తీసుకున్నారు. దీంట్లో కూడా షెల్ఫ్ ప్రింట్స్ అనేది అక్కడక్కడ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది డిజైన్ చేశారు. ఈ ఫ్లవర్స్ కూడా చూసినట్లయితే ఒకటి వచ్చేసి పర్పుల్ ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారు. ఇట్లా ఆల్టర్నేట్ గా వస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ నుంచి కూడా మొత్తం అనేది మళ్ళీ మనకు క్రీపర్స్ డిజైన్ అనేది కంటిన్యూగా చేస్తారండి. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కూడా మనకి రెడ్ కలర్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ కంటిన్యూ లో ఇస్తారండి. ఓకే. హ్యాండ్స్ కి వచ్చేసి మనకు 2 sides సేమ్ గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారనమాట. ఓకే. గోల్డెన్ అండ్ సిల్వర్ బార్డర్స్ వచ్చాయి కాబట్టి స్లీవ్లెస్ మెగా స్లీవ్స్ లేకపోతే ఫుల్ స్లీవ్స్ బాగుంటుంది. ఎంబ్రాయిడరీ కూడా చేసుకున్నా బాగుంటుంది, చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ సారీ అంతా థ్రెడ్ వర్క్ కాబట్టి మాక్సిమం వర్క్ చేయించుకున్నా కూడా హెవీ లుక్. రెడ్ కలర్ కదండి, రెడ్ కలర్ మీద లైట్ కలర్స్ చాలా బాగుంటుంది. సో మనకి ఈ సారీ ఏ ప్రైస్ కి వస్తుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే. దీంట్లో కూడా మనకి కలర్స్ 6-7 కలర్స్ అవైలబుల్. 6-7 కలర్స్ సేమ్ ప్యాటర్న్. సో ఇందులో మనకి ఏమైనా డిఫరెంట్ అంటే ఇక్కడ మనకు ఫ్లోరల్ ప్యాటర్న్స్ అంతా కూడా డిఫరెంట్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. కొంచెం డిఫరెంట్ చేంజెస్ తో వస్తుంది అనమాట. వెరీ నైస్. మరి నెక్స్ట్ సారీ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ అనేది ఇస్తున్నారు. పైన వచ్చేసి మనకు బ్లాక్ బేసిక్ మీద మనకు కడి బోర్డర్ అనేది ఇచ్చారు. దాని నుంచి అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ మొత్తం అంతా కూడా వర్క్ అనేది డిఫరెంట్ లో మనకి లీఫ్ లాగా చిన్న చిన్న డ్రాప్ డిజైన్ లాగా కంటిన్యూ ఇచ్చారు రెడ్ వర్క్. ఈ మిడిల్ లో చూసినట్లయితే మొత్తం అంతా కూడా గోల్డెన్ అనేది యూజ్ చేస్తారండి. ఇది కూడా ఏంటంటే మ్యాంగో మోటీ అనేది ఇచ్చారు. దాంట్లో కూడా మధ్య మధ్యలో మనకు గ్యాప్ లైన్స్ లాగా మనకు కంటిన్యూ లో ఇచ్చారు మ్యాంగో మోటీస్. ఇదే విధంగా పైన కింద సేమ్ బార్డర్ మనకు గ్రీన్ కలర్ లో కంటిన్యూ వస్తుంది. సో కంప్లీట్ మనకు మిడ్ పార్ట్ వచ్చేసి మంచి హెవీ లుక్ తో ఇచ్చారు. అండ్ ఇక్కడ మంచి గ్రీన్ కలర్, సో ప్యారెట్ గ్రీన్ అండ్ అలాగే బ్లాక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఒక యూనిక్ కలర్ కాంబినేషన్ చెప్పచ్చు. సో మంచి డిఫరెంట్ లుక్ ఉందండి. మరి మనకు ఈ కలర్ కొంచెం మనకు వేర్ కాంబినేషన్ కాబట్టి బాగుంటుంది. పళ్ళలో కూడా చూసినట్లయితే మనకు గ్రీన్ కలర్ లో అంతా కూడా మనకు డ్రాప్ డిజైన్ ఎక్కడైతే కంటిన్యూ చేస్తారో అదే విధంగా మనకు పళ్ళలో కూడా సేమ్ డ్రాప్స్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. ఇటు సైడ్ అటు సైడ్ మాత్రం మనకు జిగ్జాగ్ వర్క్ లాగా మనకు కంటిన్యూగా టిష్యూ బోర్డర్ టైప్ లో ఇచ్చేసారనమాట. ఓకే. సో కింద కూడా మనకు కంప్లీట్ గోల్డ్ టచ్ వచ్చేసింది. మనకు బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారండి. ఓకే. బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు లైన్స్ లాగా 2 sides ఇచ్చారనమాట. మిడిల్ అంతా ప్లెయిన్ గా ఇచ్చారు. కావాలి అంటే కొంచెం ప్యాటర్న్స్ పెట్టినా కూడా బాగుంటుంది. ఓకే. లేదు అంటే ఎంబ్రాయిడరీ చేయించుకున్నా బాగుంటుంది. సో ఆల్రెడీ మనకు థ్రెడ్ వర్క్ వచ్చేసింది కాబట్టి థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ చేసుకుంటే కూడా బాగుంటుంది. సో కంప్లీట్ మనకి ఈ సారీ ఏ ప్రైస్ కి వస్తుంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 4700 రూపీస్. ఓకే. 4700. సో మంచి వెస్టర్న్ లుక్ అని చెప్పొచ్చు అండ్ అలాగే ట్రెడిషనల్, సో రెండు మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. ఓకే నైస్ అండి. సారీ చాలా బాగుందండి. మరి నెక్స్ట్ డిజైన్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు డార్క్ స్నఫ్ కలర్ లో తీసుకుంటుంది అనమాట. ఓకే. షేడ్ లాగా ఉంటుంది, మంచి మెరూన్ కలర్ షేడ్స్ లా వస్తుంది. ఇది వచ్చేసి మనకు జిగ్జాగ్ వర్క్ అనేది మనకు కంటిన్యూగా క్రాస్ లైన్స్ టైప్ లో తీసుకుంటాం జిగ్జాగ్ వర్క్. ఇది వచ్చేసి బ్లూ కలర్ అండ్ మెజెంటా కలర్ ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్ తోటి మనకు కంటిన్యూగా వస్తుంటుంది సారీ. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు, పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసి మనకు గోల్డెన్ అనేది ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా మనకు సిల్వర్ అనేది యూజ్ చేశారు అనమాట. సో కంప్లీట్ మనకి ఇక్కడ కూడా మనకి జిగ్జాగ్ లైన్స్ 2 కలర్ కాంబినేషన్ ఆల్టర్నేట్ ఇచ్చారు. అంటే బ్లూ అండ్ సారీ అంతా కూడా ఇలానే హెవీగానే వస్తుంది. ఓకే. సో కంప్లీట్ బాడీ పార్ట్స్ అంతా కూడా ఇలానే వస్తుంది. పళ్ళు పార్ట్ లో చూసినట్లయితే మళ్ళీ మనకు ఎండింగ్ పళ్ళలో వచ్చేసి మనకు బ్లూ కలర్ యూజ్ చేస్తారు కదండి, అదే బ్లూ కలర్ అనేది మనకు పళ్ళలో తీసుకున్నారు. ఇంట్లో చూసినట్లయితే అక్కడక్కడ కూడా మనకు క్రాస్ లైన్స్ లాగా డిజైన్ చేస్తారు. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు డ్రాప్ డిజైన్ తీసుకున్నారు. మిడిల్ అంతా వేవ్స్ అనేది తీసుకున్నారు అనమాట. వేవీ డిజైన్ అనేది మనకు గోల్డెన్ లోనే వేవ్స్ అనేది ఇచ్చారు. ఎండింగ్ లో కూడా మనకు క్రాస్ లైన్ లాగా ఇచ్చేసి చిన్న చిన్న పోల్కా డాట్స్ పోల్కా డాట్స్ వేవ్ డిజైన్స్ అన్ని మనకు గోల్డెన్ తో వచ్చింది అనమాట. నైస్. సో బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకు బ్లూ కలర్ లోనే బ్లౌజ్ ఇచ్చేస్తాడండి. హ్యాండ్స్ కి వచ్చేసి సేమ్ గోల్డెన్ బార్డర్ అనేది. ఓకే. సో మనకు ఏదైతే బార్డర్ కంటిన్యూ అవుతుందో బ్లౌజ్, సో
సారీకి ఏ బ్లౌజ్ అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా అదే బార్డర్ అనమాట. ఓకే, సో సింపుల్ అండ్ సూపర్. ఇందులో ఏమైనా ఎటువంటి డిజైన్స్? దీంట్లో కూడా మనకు 4-5 కలర్స్ ఉన్నాయండి. డిజైన్స్ కూడా డిఫరెంట్ స్టైల్లో అనమాట. ఇది కూడా మనకు 3700 రూపీస్కి సారీ. 3700కి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఇప్పుడు మనం చూసిన సారీ జిగ్జాగ్ లైన్స్ వచ్చింది. ఇందులో ఏమైనా వెరైటీస్ అంటే కొన్ని వీటిలో వేవ్స్ వస్తుంటాయి, ఆల్మోస్ట్ సర్కిల్స్ ఇస్తారు. ఓకే, ఇట్లా డిఫరెంట్ స్టైల్లో సో డిఫరెంట్ జామెట్రిక్ ప్రింట్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఓకే అండి, సో 3700 అంటే చాలా రీజనబుల్. ఓకే అండి, మరి నెక్స్ట్ సారీ చూపిస్తామండి. ఇది వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారండి. ఇదంతా కూడా సారీ అంతా కూడా మనకి ఇలా వేవ్స్ అనేది వర్క్ వస్తూ ఉంటుంది. బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు డార్క్ లెవెండర్ కలర్ లో బోర్డర్ తీసుకున్నారు. దాని మీద నుంచి కూడా మళ్ళీ మనకు ప్యారెట్ గ్రీన్ తోటి లీఫ్ వర్క్ లాగా డిజైన్ తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మ్యాంగో మోటీ లాగా ఇచ్చారు, మళ్ళీ లెత్తర్ లాగా డిజైన్ ఇచ్చారు అనమాట. దాని పై నుంచి మళ్ళీ మనకు గోల్డెన్ అనేది చిన్న లేస్ లాగా యాడ్ చేశారు. ఓకే, మిడిల్ లో చూసినట్లయితే మొత్తం అంతా ప్లెయిన్ గా కాకుండా చిన్న పోల్కో డాట్స్ టైప్ లోనే మనకు ప్యారెట్ గ్రీన్ లో పోల్కో డాట్స్ లాగా ఇచ్చారు. పైన అంతా కూడా మనకు ఇట్లా వచ్చిన డిజైన్ అంతా కూడా మనకు బ్లూ కలర్ లో తీసుకున్నారు. ఓకే, సో బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. అండ్ పైన బార్డర్ వచ్చేసి మనకు సింపుల్ గా వచ్చింది, మరి కింద బార్డర్ వచ్చేసి మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకుంటారండి. ఓకే, సో మనకు పైన రన్నింగ్ బార్డర్ ఇక్కడ ఇచ్చేసారు, కింద కొంచెం మంచి బార్డర్స్ జామెట్రిక్ ప్రింట్స్ వచ్చేసింది అనమాట. ఓకే, సో కంప్లీట్ సారీ అంతా కూడా మనకు వాయిలెట్ అండ్ బ్లూ గ్రీన్ కలర్ బార్డర్స్ తీసుకున్నారు. దీంట్లో కూడా అంతా కూడా మనకు జియోమెట్రీ ప్రింట్స్ ఇచ్చేసి సేమ్ మనకు బార్డర్ పైన నుంచి మనకు చిన్న బార్డర్స్ ఎక్కడైతే మనకు గోల్డెన్ ఇచ్చారో అవే మనకు 2 యాడ్ చేశారు అనమాట. యా, సో కలర్ కాంబినేషన్ రేర్ గా ఉంటుందండి. ఈ కలర్ కాంబినేషన్ ఈ కలర్ చాలా వేరుగా దొరుకుతూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ పల్లో ఇచ్చారండి. ఓకే, బ్లూ కలర్ పల్లో ఇచ్చేసి సేమ్ మనకు డ్రాప్ డిజైన్ లానే మనకు గోల్డెన్ ఎండ్ ఇచ్చేసి ఇంకోటి వచ్చేసి మనకు బాక్సెస్ లాగా ఇచ్చారు డైమండ్ షేప్ లో. ఇలా మనకు పల్లోలు అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో పళ్ళు అంతా కూడా మంచి బ్రైట్ కలర్ ఉంది కాబట్టి గోల్డెన్ కలర్ తో మంచి ఎన్హాన్స్ అయ్యింది అనమాట. మనకి ఎండింగ్ పళ్ళలో కూడా ఏంటంటే మనకు ఎండింగ్ లో కూడా చిన్న పోల్కో డాట్స్ లాగా ఇచ్చేసి డైమండ్ షేప్ లో చిన్న బాక్స్ స్టైల్ ఇచ్చారు. ఓకే అండి, మరి బ్లౌజ్ ఎలా? బ్లౌజ్ కూడా మనకు సేమ్ మనకు బ్లూ కలర్ బ్లౌజ్ కంటిన్యూ ఇచ్చేసి. ఓకే, సో మనకు ఏదైతే శారీలో రన్నింగ్ అవుతుందో మంచి అదే కలర్ తీసుకున్నారనమాట. సో ఇందులో కూడా మనం వర్క్స్ చేసుకున్నా బాగుంటుంది. థ్రెడ్ వర్క్స్ బాగుంటాయి అనమాట. ఎందుకంటే మాక్సిమం సారీ అంతా హెవీ లుక్ తో వచ్చింది కాబట్టి థ్రెడ్ వర్క్ తో అలా యూస్ చేసుకున్నా కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో మనకి ఈ సారీ ఏ ప్రైస్ కి వస్తుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 3600 పడుతుంది. 3600. వావ్, సో ఆల్మోస్ట్ 3600 లో మనకు అన్ని వెరైటీస్ మంచి కలర్ కాంబినేషన్ ప్రైస్ సారీస్ వచ్చేస్తుంది అనమాట. వావ్, ఇప్పటి వరకు చూపించిన డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయండి. అరుణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి డిజైన్స్ మా సకలకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతులు నెలవారీ జీతాన్ని మొదటి 2 వారాల్లోనే ఖర్చు పెట్టేస్తున్నారు. అందువల్ల నెల చివరికి వచ్చేసరికి అప్పులు చేయడం తప్ప మరో మార్గం లేకుండా పోతుంది. నేటి సమాజం ఆధునికంగా కొత్త పుంతలు తొక్కుతుంది. జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ఎన్నో వస్తువులు ఆకర్షణీయంగా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. వ్యాపారమయమైన నేటి వ్యవస్థలో సమాజం ప్రతి మనిషిని వినియోగదారుడిగా మార్చేస్తుంది. అవసరం కన్నా స్టేటస్ గొప్పల కోసమే మనిషి వస్తు మాయాజాలంలో పడిపోతున్నాడు. ముఖ్యంగా నేటి తరం యువతులు ఈ తంత్రాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వస్తువుల పట్ల ఆకర్షితులై ఎలాగైనా పొందాలనే పట్టుదలతో ఖర్చులను పెంచుకుంటున్నారు. ఆర్థిక కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. మళ్ళీ మాట్లాడుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. వంటలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ తక్కువ టైంలో అయిపోయే వంటలంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అందుకే మా వంటల సందడి కార్యక్రమంలో ప్రతిరోజు ఒక డిఫరెంట్ వెరైటీని మీకు పరిచయం చేస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు సరికొత్త వెరైటీని మనకు పరిచయం చేయడానికి మనతో స్వప్న గారు ఉన్నారు. మరి స్వప్న గారు చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వప్న గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడి నుంచి వచ్చాం? హైదరాబాద్ నగర్. సో ఈ రోజు మా సకులకు చేయబోయే వంట ఏంటి మరి? స్వీట్ కార్న్ పౌచెస్. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? బఠానీ, స్వీట్ కార్న్, సాల్ట్, అల్లం వెల్లుల్లి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, మైదా, ఆలు, క్యారెట్, చాట్ మసాలా, ఆనియన్, కొత్తిమీర, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, సోయా సాస్, కారపొడి, చిల్లీ సాస్. స్వప్న గారు, స్వీట్ కార్న్ పౌచెస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు. మరి ఎలా తయారు చేస్తారో చూడాలనండి. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేద్దాం? మైదాలో కొంచెం సాల్ట్ వేసి ఆయిల్ వేసి గట్టిగా తడిపి పక్కన పెట్టుకోవాలి ఒక ½ అవర్. ఓకే, సో అయితే మీకు బౌల్ ఇవ్వాలా? తీసుకొచ్చాను. ఆల్రెడీ తెచ్చేసారా? ఓకే, టైట్ గా తడిపి పెట్టేసుకోవాలి మైదాని. మైదాలో సాల్ట్, ఆయిల్
సో ఆ పిండి అయితే రెడీగా ఉంది మైదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం? ఒక బౌల్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి కర్రీ తయారు చేసుకోవాలి. స్టఫింగ్ అంటే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి. ఓకే, సో ప్యాన్ పెట్టాం కదా, కొంచెం ఆయిల్ వేయాలి. అందులో ఆయిల్ వేయాలి. సో ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం ఆనియన్స్ వేయాలి. ఓకే, ఆనియన్స్ త్వరగా వేయాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి, తర్వాత ఆలు, ఉడికించిన ఆలు. సో ఆల్రెడీ మనం ఉడికించేసి కట్ చేసి పెట్టుకున్న ఆలు, క్యారెట్, అది కూడా ఉడికించిందా? అన్ని ఉడికించిన వెజిటేబుల్స్. ఆలు, క్యారెట్, స్వీట్ కార్న్, అవి కూడా ఉడికించినవి. ఓకే, గ్రీన్ పీస్. ఓకే, గ్రీన్ పీస్. సో ఆలు, గ్రీన్ పీస్, క్యారెట్ అండ్ కార్న్స్. కొంచెం పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, గరం మసాలా, చాట్ మసాలా, కారం పొడి, కొంచెం కారం, ధనియా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, సోయా సాస్, ఓకే, కొంచెం చిల్లీ సాస్, చివరిగా కొత్తిమీర. సో అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నారు. సో ఇదంతా స్టఫింగ్ కదా మనం చేస్తుంది. చల్లారబెట్టుకోవాలి. ఇది ఇప్పుడు అయిపోయినట్టే. అన్ని వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం. సో ఇది చల్లారా? ఇది చల్లారు. సో ఇది చల్లారేలోపు మనం ఇంకా చేయాల్సి ఉంటుందండి. డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకోండి. ఓకే, అంటే పక్కన పెట్టేద్దాం, ఇది చల్లారుతుంది. అంతలోపు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాం కదా స్వప్న గారు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం? పూరీ పిండిని తీసుకొని చిన్న ఉండలుగా చేసుకొని ఒత్తుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మైదా పిండి రెడీ పెట్టుకున్నాం కదా, అందులో నుంచి కొంచెం చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని అంటే వాటిని పూరిలా చేసుకోవాలా? పూరీలాగా చేసుకోవాలి. ఓకే, సో అంటే మనకి ఇది కావాలి కదా. సో జస్ట్ ఆ ముద్ద నుంచి కొంచెం కొంచెం తీసేసుకొని వాటిని పూరిలాగా చేసేసుకోవాలి. అంతే. సో అన్ని అలాగే చేసేసుకోవాలండి. ఒత్తుకున్న పూరీల్లో ఆ స్టఫ్ ని స్టఫ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఓకే, సో ఇది ఇవ్వాలి ఇప్పుడు మీకు. మనం ఆల్రెడీ వెజిటబుల్ స్టఫ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మధ్యలో పెట్టేసుకోవాలి. అన్నిట్లో కర్రీ స్టఫ్ చేసేసి వాటర్తో కొనాలి అద్దుకోవాలి చివర్లు. ఓకే, సో వన్ సైడ్ జస్ట్ వాటర్తో అద్ది దాన్ని ఇంకొక సైడ్ నుంచి ఫోల్డ్ చేసి ప్రెస్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్. ఓకే, ఇప్పుడు డీప్ ఫ్రై అయిపోయింది, తీసేసుకోవడమే ప్లేట్లోకి. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి స్వీట్ కార్న్ పౌచెస్ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి మీరు. స్వప్నంగా తయారు చేసిన స్వీట్ కార్న్ పౌచెస్ రెడీ అండి. సో మరి ఈ పౌచెస్ టేస్ట్ ఎలా ఉంటుందో చూసే ముందు నేను కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసేసుకోండి. స్వీట్ కార్న్ పౌచెస్ తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు: మైదా, ఆయిల్, ఆలు, క్యారెట్, ఉల్లిపాయలు, బఠానీ, స్వీట్ కార్న్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, చాట్ మసాలా, గరం మసాలా, సోయా సాస్, చిల్లీ సాస్,
కొత్తిమీర. స్వీట్ కార్న్ పౌచెస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా, కొంచెం ఆయిల్, అలాగే కొంచెం సాల్ట్ వేసి కొన్ని నీళ్లు కూడా పోసి పూరి పిండిలాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే ఉడకపెట్టిన బంగాళదుంపలు, ఉడకపెట్టిన క్యారెట్, ఉడకపెట్టిన కార్న్స్, ఉడకపెట్టిన బఠానీ ఇవన్నీ వేసి బాగా కలిపి ఆ తర్వాత అందులో కొంచెం కారం, చాట్ మసాలా, గరం మసాలా, సోయా సాస్, చిల్లీ సాస్, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరో బాండీ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపు ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మైదా పిండిలో నుంచి కొంచెం పిండి తీసుకొని దాన్ని కొంచెం పూరీలాగా చేసేసుకొని మధ్యలో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వెజిటబుల్ స్టఫ్ ని పెట్టి 4 వైపుల నుంచి నొక్కి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని సర్వ్ చేస్తే సరి. స్వీట్ కార్న్ పౌచెస్ రెడీ. స్వీట్ కార్న్ పౌచెస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు కదా. మరి దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. టమాటో కెచప్ తో చాలా బాగుంటుంది. అలా కాకపోయినా లోపల దీంట్లో స్టఫింగ్ కి మనకి అన్ని మసాలాస్తో గ్రేవీ ఉంది కాబట్టి అలా తిన్నా బాగుంటుంది. సో ఎవరెవరి చాయిస్ అది. స్వప్న గారు, చాలా టేస్టీగా ఉన్నాయి ఈ స్వీట్ కార్న్ పౌచెస్. వెరీ వెరీ నైస్. సో స్వప్న గారు, ఇంత టేస్టీ స్వీట్ పౌచెస్ మాకు రుచి చూపించినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ AS రావు నగర్ ECA వాళ్ళ తరఫు నుంచి ఈ గిఫ్ట్ పౌచెస్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. స్వప్న గారు తయారు చేసిన స్వీట్ కార్న్ పౌచెస్ టేస్ట్ అదిరిపోయిందండి. మరి ఇలాంటి అదిరిపోయే వెరైటీస్ మీకు కూడా వస్తే మా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆ వెరైటీస్ ని మాకు కూడా పరిచయం చేయొచ్చు కదా. మరి మా ఫోన్ నంబర్ 0402355640. ఇదండి ఇవాళ వంటల సందడి కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్తే. నమస్తే. సాధారణంగా ఉద్యోగం చేసే ప్రతి వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. కొత్త వస్తువులు కొనాలి అనుకున్నప్పుడు చేతిలో డబ్బు లేకపోయినా అత్యుత్సాహంతో ఆ కార్డుల సహాయంతో కొనేస్తున్నారు. పైగా క్రెడిట్ కార్డు ఉపయోగించడాన్ని గొప్పగా భావిస్తున్నారు. కానీ క్రెడిట్ కార్డు ఉపయోగించేవారు అంటే బ్యాంకులో అప్పు తీసుకున్నట్లేనన్న విషయాన్ని మర్చిపోతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ఆ కార్డును వాడి స్థాయికి మించిన బ్యాంకు రుణాలు చేస్తున్నారు. తీరా నెల జీతం వచ్చేసరికి బ్యాంకు రుణాలకే సగం సరిపోతుంది. అందుకే నిర్ణీత కాల పరిమితిని, అత్యవసర పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కార్డులను ఉపయోగించాలి. నిజం చెప్పాలంటే క్రెడిట్ కార్డులు వాడకపోవడమే ఉత్తమం. కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతులు ఎలా ఆర్థిక ప్రణాళికలు రచించుకోవాలో ఇంకా మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన చూడండి చేయండి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సుమా గారు. సుమా గారు అయితే మరి క్రిస్టల్స్తో ట్రీస్ అట చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా, అవి చేసి చూపిస్తా అంటున్నారు. మరి క్రిస్టల్తో ట్రీస్ మేకింగ్ ఎలానో సుమా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుమా గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? నేను వనస్థలిపురం నుంచి వచ్చాను. వనస్థలిపురం నుంచి. ఈరోజు మాకు క్రిస్టల్స్తో ట్రీ అవును చేసి చూపిస్తాను అన్నారు. అవును. మరి క్రిస్టల్స్తో ట్రీకి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చెప్పేసేయండి. అలాగేనండి. సిజర్స్, గోల్డెన్ వైర్, క్రిస్టల్స్. ఓకే సుమా గారు, కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చెప్పేశారు. మరి ఈ క్రిస్టల్ ట్రీకి మేకింగ్ ఏ విధంగా ఉంటుందో మీరు చేసి చూపించాలి. అలాగేనండి. ఒక ట్రీకి 2 వైర్స్ కావాలండి. 2 వైర్స్ ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేయాలి. తర్వాత దీన్ని 3 ఫోల్డ్ చేయాలి. ఓకే. ఇలా 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 ఫోల్డ్ చేసినప్పుడు ఒక పక్క క్లోజ్ ఉంటుంది, ఒక పక్క ఇలా ఓపెన్ ఉంటుంది. ఆ సైడ్ మనము కట్ చేసుకోవాలి. ఓపెన్ ఉన్న సైడ్ మొత్తం అన్ని థ్రెడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఈ ఫింగర్ ఇలా పెట్టేసి ఇలా ట్విస్ట్ చేయాలండి. 2 టైమ్స్ ట్విస్ట్ చేయాలి. సో మీరు ఇప్పుడు చేయబోయేది ట్రీ. సో మనకి ఇది బేస్ తయారైందండి. ఫస్ట్ ట్విస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క స్ట్రింగ్ ఇలా తీసుకోవాలి. దీనికి ఒక స్ట్రింగ్కి 2 క్రిస్టల్స్ పడతాయండి. జస్ట్ ఈ క్రిస్టల్ ఇలా పెట్టి ఈ 2 స్ట్రింగ్స్ పట్టుకొని ఇలా ట్విస్ట్ చేస్తే అది ఫిక్స్ అయిపోతుందండి. ఇలా సో హాఫ్కి మనం మడత పెట్టేసుకోవాలి. అంతేనండి. ఒకటి రెడ్, ఒకటి వైట్. ఇలా ఇంకా మనకి కలర్స్ కావాలంటే బ్రైట్ కలర్స్ అయినా అలానేనండి. ప్రతి స్ట్రింగ్కి ఇలా చేయాలి. ఒక్కొక్క స్ట్రింగ్కి 2 క్రిస్టల్స్. ఓకే. ఇలా సింగిల్ వైర్స్ తీసుకొని మొత్తం
క్రిస్టల్స్ వేసుకోవాలి. అయితే ఒక 6 వాటికి పైన వైట్ వేయాలండి. ఓకే. మిగిలిన 6 స్ట్రింగ్స్ కి మొత్తం రెడ్ వేసేసేయాలి. సో అవి ఇవి మనం దగ్గరికి చేసినప్పుడు మనకి రెడ్ అండ్ వైట్ కాంట్రాస్ట్ మంచిగా కనిపిస్తుంది. ఓకే. ఇంకా ట్రీ మనకి ఇంకొంచెం పెద్దగా కావాలంటే అప్పుడు స్ట్రింగ్ లెంగ్త్ మనం 3 ఫోల్డ్ చేసాం కదా, అలా చేయకుండా డబల్ పెట్టుకుంటే మనకు ట్రీ లెంగ్త్ పెద్దగా వస్తుంది అన్నమాట. ఓకే. కొన్ని టేబుల్స్ మీద పెద్దగా ప్లాన్ అలా చేసుకున్నప్పుడు సో అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 3 ఫోల్డ్ వేసాను, అలా కాకుండా డబల్ ఫోల్డ్. ఇప్పుడు 6 కి పైన వైట్ కింద రెడ్ వేసాము. ఇప్పుడు ఈ 6 కి మొత్తం రెడ్ వేసేసేయాలన్నమాట. ఓకే. ఓవరాల్ గా ఒక ట్రీకి మనకు 24 క్రిస్టల్స్ పడతాయి. ఓకే. ఇంకా ఎక్కువ క్రిస్టల్స్ ప్లాన్ చేసుకోవచ్చా మనం? చేసుకోవచ్చు అండి. అప్పుడు వైర్ లెంగ్త్ పెంచుకున్నాం అంటే మనం ఇంకా ఎక్కువ క్రిస్టల్స్ వేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఈ క్రిస్టల్స్ తో ట్రీస్ ఏనా ఇంకేమన్నా రెడీ చేస్తారా మీరు? ట్రీస్ ఏనండి. ట్రీస్. అవునండి. ఎక్కువ మనం ఇవి చూస్తూ ఉంటాం, హెయిర్ బ్యాండ్స్ కి ఎక్కువ ఉంటూ ఉంటాయి. అవునవును. సో వాటిని ఇలా కూడా యూస్ చేయొచ్చు అండి. సో వీటికి కొంచెం నైట్ టైం అలా పెట్టుకుంటే షైనీగా లైట్ లకు కూడా కనిపిస్తాయి మనకి. ల్యాంప్స్, చిన్న ల్యాంప్స్ టైప్ లో ఉంటాయి. ఎల్ఈడి బల్బ్స్ పెట్టుకుంటే షైనింగ్ ఉంటుంది. సో అలా మొత్తం ఇలా చేసేసుకోవాలి. స్ట్రిప్స్ కి పెట్టేశారు మీరు. ఇలా పెట్టిన తర్వాత ఈ పైన క్రిస్టల్స్ ని ఇలా పట్టుకొని జస్ట్ ఇట్లా ట్విస్ట్ చేసేసామంటే అవి కొంచెం బుషిగా అవుతుంది అనమాట. ఓకే. మొత్తం అన్ని ఒకే చోట కాకుండా వైట్ అండ్ రెడ్ అలా వచ్చాయి అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనం కింద ఏదైతే ఉంచామో దాన్ని సెపరేట్ చేసేస్తే అది మనకి స్టాండ్ లాగా అయిపోతుందండి. ఓకే. సో అలా పెడితే జస్ట్ మనకి అలా స్టాండింగ్ లో ఉండిపోతుందండి. సో ఇంకొంచెం పెద్ద ట్రీ అయితే మనకి బేస్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి అలా కూడా వస్తుంది. సో క్రిస్టల్స్ తో ట్రీ అండి. వావ్. ఓకే. మనకి క్రిస్టల్స్ తో ట్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇది చాలా చిన్నగా ఉంది కదా, కొంచెం పెద్దగా ప్లాన్ చేసుకుని వాటికి మనం లీవ్స్ అని ఫ్లవర్స్ చేసుకోవచ్చు అండి. అలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ క్రిస్టల్స్ కూడా కలర్స్ వేసుకోవచ్చు. అన్ని కలర్స్ లో దొరుకుతాయి, మనం ఏ కాంబినేషన్ అయినా చేసుకోవచ్చు. అండ్ షేప్ కూడా ఇది కాకుండా వేరే కూడా ప్లాన్ చిన్న బీడ్స్ లాగా వేసుకోవచ్చు, లీవ్స్ వేసుకోవచ్చు. సో ఇదన్నమాట. అండ్ ఈ గోల్డెన్ థ్రెడ్ కనిపించకుండా గ్రీన్ కూడా వేసుకోవచ్చు అండి. సో చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ మీ ఐడియా ప్రకారం ఇలా చేశారు. దీన్ని ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు అంటే చాలా విధాలుగా చేసుకోవచ్చు అన్నమాట. సో మీ ఇంటి నిండా పెట్టేసుకున్నారా ఇవి? ఎవరికన్నా వస్తూ గిఫ్ట్స్ నేను మాక్సిమం నేను చేసినవే ఇస్తుంటానండి. ఓకే. కిడ్స్ అయితే సూపర్ ఆడుకుంటారు ఇలాంటి వాటితో. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకా కలర్ కాంబినేషన్స్ ఇంకేమైనా రెడీ చేసి ఉన్నాయండి, చూపిస్తాను. ఓకే, చూపించండి. చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి సుమా గారు. ఫస్ట్ మనం వైట్ అండ్ రెడ్ రెడీ చేశారు కదా, తర్వాత బ్లూ అండ్ ఎల్లో, చాలా బ్రైట్ కలర్స్ కాబట్టి చూస్తూ ఉంటే చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఇంతకన్నా పెద్దవి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ వీటికి ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ ఏమైనా అటాచ్ చేసుకోవచ్చు. లీవ్స్ లాగా పెట్టుకోవచ్చు, బీడ్స్ పెట్టుకోవచ్చు, ఇంకా మన ఇష్టం మనం. అండ్ ఇది మిడిల్ లో పెట్టి గ్లాస్ కూడా పెట్టి బాగా డెకరేటివ్ ఐటమ్స్ గా, బర్త్డే గిఫ్ట్స్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మల్టీ కలర్స్. అవునండి. పింక్ అండ్ రెడ్, వైట్, బ్లూ అన్నీ ఉన్నాయి మల్టీ కలర్స్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే సుమా గారు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో ఇలాంటివి డెకరేట్ చేస్తూ ఉంటే టైమే తెలీదు, కొత్త ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఈ రోజు మా ప్రేక్షకులకు ఇవన్నీ పరిచయం చేసినందుకు, క్రిస్టల్ ట్రీస్ ఎలా మేక్ చేయాలో పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. చూసారు కదా, క్రిస్టల్స్తో ట్రీస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సుమా గారు చేసి చూపించారు. అండ్ మీకు కూడా అలా ఇంట్రెస్ట్ ఉండి మా ద్వారా మీరు కూడా ఏమన్నా రెడీ చేసి చూపించాలి అని అనుకుంటే సఖీకి కాల్ చేయండి. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. మరి చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి క్రిస్టల్స్తో ట్రీస్. మరొక అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో అవసరాలకు తగిన విధంగా మలుచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక వస్తువును కొనేటప్పుడు దాని అవసరం తాత్కాలికమా, భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుందా అని ఆలోచించాలి. తాత్కాలిక అవసరాలు తీర్చే వస్తువుల కోసం ఎక్కువ ఖర్చు చేయకూడదు. చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించడం గొప్పే. అలాగే
సంపాదించిన డబ్బును పొదుపు చేయడం అంతకన్నా గొప్ప. పైగా బాధ్యతలు కూడా తక్కువే ఉంటాయి కనుక నాకేమిటిలే అనే ధీమాతో విపరీతమైన ఖర్చులు చేయకూడదు. భవిష్యత్తు అవసరాలైన పెళ్లి, తల్లిదండ్రుల బాధ్యత, అనారోగ్యాల వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని పాలసీలు తీసుకోవాలి. ఏ వయసులో అయినా మనిషి జీవితానికి ఆసరా కల్పించేది డబ్బే కాబట్టి కొత్తగా ఉద్యోగంలో చేరిన అమ్మాయిలు పొదుపు చేయడాన్ని మర్చిపోకూడదు. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ettv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.